జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతులై ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం మీకు శుక్రాచార్యుల వారి బలం చాలా బాగా ఉందని నేను ముందే చెప్పాను. శుక్రాచార్యుడు యొక్క మీ రాష్ట్రాధిపతే కాబట్టి ఈ వారం మీకు మనసుకి ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఏదేమైనా కూడా చాలా, అంటే అంతకుముందు విషయాలు ఏవైనా బాధిస్తూ ఉన్నా ఏవి కూడా ఈ వారం మీరు లక్ష్య పెట్టరు. మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకునే సమయం ఇది. చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ సెన్సిటివ్ మనస్తత్వం కలవాళ్ళు అయినా సరే ఈ వారం మీకు, అంటే మన మనసే మనకి మిత్రుడు, మన మనసే మనకి శత్రువు. మన మనసుని చెప్పిన దాన్ని బట్టే మన ఇది ఉంటుంది. మన ఆనందం కావచ్చు, మన దుఃఖం కావచ్చు, ఈ 2 కూడా మనసు వల్ల ఆధారపడి ఉంటుంది. మీ మనసు ఈ వారం చాలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏదైనా ఒక ఇబ్బంది, పాత విషయాలు కావచ్చు, ఏవైనా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే గత కొంతకాలంగా దాంట్లోంచి చాలా స్ట్రాంగ్ అవుతారు. చాలా స్ట్రాంగ్ అయ్యి వాటన్నిటినీ కూడా, ఈ బ్యాడ్ టాక్సిన్స్ వీటన్నిటినీ కూడా మనం ఫ్లష్ అవుట్ చేయాలి అని ఫ్లష్ అవుట్ చేసే విధంగా ఈ వారం మిమ్మల్ని గోచార గ్రహదేవతలు దీవిస్తున్నాయి. ఆర్థికంగా చాలా చక్కటి శుభ సమయం ఈ వారము. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఒక మంచి, అంటే శుభత్వాన్ని ఇచ్చే అంశాలే చోటు చేసుకుంటున్నాయి ఉద్యోగస్తులందరికీ. ఉద్యోగంలో కొంచెం చిన్న మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంది. ఇది చూసుకోండి. మీరు బయోమెట్రిక్ వేసేప్పుడు కరెక్ట్గా మీ అటెండెన్స్ పడిందా లేదా, అంటే మీ అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉద్యోగస్తులకు తలెత్తుతాయి. ఇది ఈ వారంలో జరగచ్చు, లేదా గత వారాల్లో కావచ్చు. గత వారాల్లో జరిగింది మీరు అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేదా
మీరు ఎప్పుడైతే లీవ్ పెట్టడం అంటే చెప్పడం మర్చిపోయి మీరు చెప్పాను అనుకొని మానేసిన ఆఫీసు, వాటికి సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తుతాయి ఈ వారము. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, హెచ్ఆర్ తోటి మీకు కొంత వాగ్వివాదాలు అవుతాయి. అది మీ అటెండెన్స్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, లేదా ఇంకే ఏ విషయాల్లో అయినా సరే వాగ్వివాదాలు స్వల్పంగా తలెత్తుతాయి. ఇవి ఈ వారం వరకే ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ వారం ఆ పై వారం క్యారీ అవ్వవు. ఇదొకటి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే హెచ్ఆర్ రౌండ్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు చాలా రౌండ్స్ ఉంటాయి, ఇందులో హెచ్ఆర్ రౌండ్ వచ్చినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అటెన్షన్తో మీరు ఉండాలి. చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు, అవే మీరు ఆన్సర్ చేయలేరు. చాలా పెద్ద పెద్దవి అడిగినవి, ప్రొడక్టివ్గా అడిగినవన్నీ కూడా టపా చెప్పేస్తారు. లాజిక్ ఇన్వాల్వ్ అయినవి సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెచ్ఆర్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారం ఈ వారం వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు. వ్యాపారస్తులకి అంతా బాగానే ఉంది. వ్యాపారస్తులకి కొంచెం ఏంటంటే, వ్యాపారస్తులకి ఈ వారము మీకు కొంచెం డిటాచ్ అయినట్టు అనిపిస్తుంది. డిటాచ్ అంటే వ్యాపారం అంతా బాగానే సాగుతూ ఉంది, ఇంకా ప్రోగ్రెసివ్ మోడ్లో మీరు పెట్టుకోవచ్చు మీ వ్యాపారాన్ని. సరే సాగుతుంది కదా, పర్లేదు, ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇలా వెళ్ళనిద్దామని కొంత మిమ్మల్ని మీరు ఈ వారం రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. డిటాచ్ అంటే ఇలా కూడా ఉండొచ్చు. రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి వ్యాపారాన్ని పట్టించుకుంటారు, కానీ పూర్తిగా శ్రద్ధ అయితే పెట్టరు. తగు శ్రద్ధ మాత్రమే తీసుకుంటారు, పూర్తి శ్రద్ధ మటుకు పెట్టరు. దీనివల్ల మీకు వచ్చే వారాల్లో అనిపించవచ్చు, అంటే రాబోయే వారాల్లో, అరే ఆ వారం నేను ఇంకా కొంచెం ఫోకస్డ్గా ఉంటే బాగుండేదేమో అని అనిపించే విధంగా కొంత మీకు అనిపిస్తుంది రాబోయే వారాల్లో. అందువల్ల దాన్ని నియంత్రించుకోవడానికి ఈ వారం మీకు అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడితే మీకు ఇంకా బాగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులు అందరికీ కూడా ఈ వారము, అంటే ఇది 10th క్లాస్ లోపల, ఇంటర్ లోపల ఉన్న విద్యార్థినులకి ఇది అప్లికేబిలిటీ ఉండదు. అది దాటిన వాళ్ళకి, అంటే ఇంటర్ అయిన వాళ్ళకి, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ తోటి మీకు చిన్న వాగ్వివాదాలు, చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి అది పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మీరు కొంచెం వీటిల్లో కట్టడి చేసుకోవడం, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉంటే ఉత్తమము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు. 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు.
ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం, అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారమంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.